చిన్న చిత్రజ్ఞ ఎంత పెద్ద పిల్లాడైపోయాడో. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్నిటికీ ప్రతి ఒక్క దానికి మమ్మీ డాడీ వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యే క్షేత్రజ్ఞ ఇప్పుడు మమ్మీకి హెల్ప్ చేసే స్టేజ్కి వచ్చేసాడు అనమాట. ఆఫ్టర్ 3 years చూడండి, తనే కింద పడేశాడనమాట. కావాలని పడేయలేదు, బట్ తలుపు తీస్తుంటే మెయిన్ డోర్ తీసి బావ దగ్గరికి వెళ్ళకపోతుంటే తన చేతిలోది కింద పడిపోయిందనమాట బౌల్. సో దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోకుండా నాకు హెల్ప్ చేస్తున్నాడు, మళ్ళీ నేను ఎక్కడ క్లీన్ చేసుకోవాల్సి వచ్చిద్దో అని చెప్పేసి. సో నేనైతే అది చూడలేదన్నమాట తను పడేయడం. సో తనే రియలైజ్ అయ్యి క్లీన్ చేయాలి ఇది అని చెప్పి తనే రియలైజ్ అయ్యి చాట చీపురి 2 కూడా తీసుకొని మొత్తం ఒక్కొక్కటి దాని కింద చెప్పుల స్టాండ్ కింద వెళ్ళనివి ప్రతి ఒక్కటి కూడా ఎంత నీట్గా చాట్లోకి ఎత్తున్నాడో చూడండి. ఇదే ఫస్ట్ టైం అనమాట క్షేత్రజ్ఞ చిమ్మడం. నార్మల్గా చిన్నప్పటి నుంచి చీపురు పట్టుకొని ఏదో అటు ఇటు అనేస్తూ ఉంటాడు, బట్ ప్రాపర్గా ఒక చాట పట్టుకొని దాంట్లో ట్రాష్ చిమ్ముకుంటూ ఇట్లా ఎంత బాగా వస్తున్నాడు. నాకే షాక్ అయిందనమాట. సో తనకు తెలియకుండా నేను ఇట్లా వీడియో తీసుకున్నాను. సో తనేంటంటే వీడియో ఉందనుకోండి తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోద్దనమాట. సో తనకి తెలియకుండా వీడియో తీసా స్టార్టింగ్‌లో అంతా కూడాను. ఇప్పుడు వీడు చేసేదంతా కూడా వీడియో కోసమే. బట్ ఏదైనా కానియండి, సో ఈ వీడియో చూస్తుంటే నాకైతే నిజంగా చాలా పెద్ద పిల్లోడయిపోయాడు అనిపిస్తుంది. సో ఇంత తొందరగా ఎదిగిపోయాడా అని చెప్పేసి ఒకలాగా అనిపిస్తుంది. సో స్టార్టింగ్‌లో క్షేత్రజ్ఞ పుట్టినప్పుడు ఒక 2 months ఉంటాయి. అప్పుడు నేను బావ మార్కెట్‌కి వెళ్ళామనమాట. సో ఒక చిన్న పిల్లాడు, అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞ ఎంత ఏజో అంత పిల్లాడు వచ్చి నా చేయి పట్టుకొని వాళ్ళ మమ్మీ అనుకొని నా చేయి పట్టుకొని రా మమ్మీ వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అనుకున్నా ఎప్పుడు ఆ క్షేత్రజ్ఞ అంత పెద్ద పిల్లాడు అయిపోతాడు నాకని. ఇప్పుడు అంతే అయిపోయి ఉన్నాడు అనమాట నా బంగారు కొండ.